హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ డార్క్ వెల్స్ తెలుగు. ఇంటర్నెట్లో చాలా కాన్సెప్ట్స్ ఉన్నాయి. అందులో ఒకటి బ్యాక్ రూమ్స్. ఈరోజు మనం దాని గురించే మాట్లాడుకోబోతున్నాం. బ్యాక్ రూమ్స్ అంటే ఏంటో తెలియాలంటే వీడియో ఎండ్ వరకు చూడండి. మీరు ఎప్పుడైనా ఒక ప్లేస్లో ఉన్నప్పుడు సడన్గా ఫెమిలియర్ వరల్డ్ నుంచి వేరే అన్నోన్ ప్లేస్లోకి వెళ్ళిపోతే ఎలా ఉంటుంది? ఎండ్లెస్ ఎల్లో రూమ్, ఓల్డ్ కార్పెట్ స్మెల్, సీలింగ్లో హమ్మింగ్ చేస్తున్న లైట్స్, మరియు చుట్టూ ఎవ్వరూ లేరు. ఇది ఒక నార్మల్ ప్లేస్ కాదు, ఇది ఇంటర్నెట్లో ఫేమస్ అయిన ఒక మిస్టీరియస్ ప్లేస్. అదే ద బ్యాక్ రూమ్స్. ఈరోజు బ్యాక్ రూమ్స్ అంటే ఏంటి, దానికి కథ ఏంటి, అక్కడ ఏముందని జనాలు ఇంత భయపడుతున్నారో తెలుసుకుందాం. 2019లో ఒక ఇమేజ్ ఇంటర్నెట్లో బాగా వైరల్ అయింది. ఆ ఇమేజ్లో ఒక ఎల్లో ఎంటీ రూమ్ కనిపించింది. ఎల్లో వాల్స్, రెడ్ కార్పెట్, స్ట్రేంజ్ లైటింగ్. దాని క్యాప్షన్లో ఒక ఐడియా కూడా రాసి ఉంది. అది ఏంటంటే, రియాలిటీలో మిస్టేక్ వల్ల నువ్వు రాంగ్ ప్లేస్లోకి వెళ్ళిపోతే బ్యాక్ రూమ్స్లోకి ఎంటర్ అవుతావని రాసి ఉంది. ఈ కాన్సెప్ట్ని పీపుల్ స్పేస్ ఎర్రర్ అని పిలుస్తారు. అంటే మన మైండ్కి ఫెమిలియర్గా అనిపిస్తుంది కానీ ఎంటీగా ఉండే ప్లేసెస్. బ్యాక్ రూమ్స్కి అఫీషియల్గా ఒక ఫిక్స్డ్ స్టోరీ లేదు, కానీ ఇంటర్నెట్లో ఫ్యాన్స్ క్రియేట్ చేసిన స్టోరీస్ ప్రకారం బ్యాక్ రూమ్స్లో చాలా లెవెల్స్ ఉంటాయి. లెవెల్ 1 ద లాబీ. ఇది ఫస్ట్ లెవెల్. ఎండ్లెస్ రూమ్స్ ఉంటాయి. సేమ్ రూమ్స్, సేమ్ కారిడార్స్, ఎంత నడిచినా ఎగ్జిట్ కనిపించదు. ఫోన్ కూడా సిగ్నల్ ఉండదు. టైం కూడా అక్కడ కరెక్ట్గా వర్క్ చేయదని చెప్తున్నారు. నెక్స్ట్, నాయిస్ అండ్ ఫీలింగ్. బ్యాక్ రూమ్లో ది బిగ్గెస్ట్ ఫియర్ ఏంటి అంటే అది సైలెన్స్. కానీ కంప్లీట్ సైలెన్స్ కాదు, దూరం నుంచి ఒక లైట్ సౌండ్, సీలింగ్ నుంచి లైట్స్ హమ్మింగ్, ఎవరో నడుస్తున్నట్టు ఫీలింగ్. కానీ చూస్తే ఎవ్వరూ ఉండరు. ఆ అన్నోన్ ఫీలింగ్ వల్లే పీపుల్కి ఫియర్ వస్తుంది. ఇంటర్నెట్ స్టోరీస్ ప్రకారం బ్యాక్ రూమ్స్లో కొన్ని క్రియేచర్స్ ఉన్నాయి. వాటిల్లో ఫేమస్ ద స్మైలర్. ది డార్క్ ప్లేస్లో గ్లోయింగ్ స్మైల్తో కనిపిస్తుందని చెప్తున్నారు. ఒకటి హౌండ్స్. ఇది హ్యూమన్ లాగానే ఉంటుంది కానీ స్ట్రేంజ్గా కనిపిస్తుందంట. ఒకటి స్కిన్ స్టీలర్. ఇది మనిషిని ఇమిటేట్ చేస్తుందని స్టోరీస్లో చెప్తున్నారు. మరి బ్యాక్ రూమ్స్ నుంచి ఎస్కేప్ ఎలా అంటే, కొన్ని స్టోరీస్ ప్రకారం కామ్గా ఉండాలి, ఫుడ్ వాటర్ మేనేజ్ చేయాలి, అన్నోన్ సౌండ్స్ని ఫాలో అవ్వకూడదు అని చెప్తున్నారు. కొన్ని వర్షన్స్లో ఎస్కేప్ అనేది ఇంపాసిబుల్ అని ఉంది. అందుకే ఈ బ్యాక్ రూమ్స్ కాన్సెప్ట్ ఇంత ఫేమస్ అయ్యింది. బ్యాక్ రూమ్స్ నిజంగా ఉందా అంటే దానికి ప్రూఫ్ లేదు, కానీ ఒక సింపుల్ ఇమేజ్ ఇలా మిలియన్స్ ఆఫ్ పీపుల్ ఇమాజినేషన్స్ని టచ్ చేసింది. టెర్రర్ అనేది ఓన్లీ మాన్స్టర్స్ వల్ల మాత్రమే కాదు, కొన్నిసార్లు ఎంటీ ప్లేసెస్, అన్నోన్ సౌండ్స్, ఆన్సర్స్ లేని క్వశ్చన్స్ వల్ల కూడా భయం పుట్టిస్తాయి. మీరు బ్యాక్ రూమ్స్లో స్టక్ అయితే ఏం చేస్తారో కామెంట్స్లో చెప్పండి. ఇలాంటి మిస్టీరియస్ కంటెంట్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.